ఇష్టం లేకపోయినా శోభనానికి మాత్రం భలే రెడీ అయ్యవరా. అడ్జస్ట్ అవ్వాలి కదరా. సరే క్రాని. ఇదేంటి కూతురు పోయి అత్తొచ్చింది? అత్తయ్య రూల్ ప్రకారం పెళ్లి కూతురు కదా పాల గ్లాస్ తీసుకురావాల్సింది. రూల్? ఐ లైక్ దట్. శృతి వచ్చేస్తుంది. ఈ ఇంట్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అవి చెప్పడానికే మమ్మీ ముందొచ్చింది. రూల్ నెంబర్ 1, నువ్వు ఇంటి బయట మాత్రమే నా కూతురికి మొగుడివి. ఇంటి లోపల నా అసిస్టెంట్ వి. రూల్ నెంబర్ 2, పొరపాటున గాని ప్లాన్ గా గాని నీ చెయ్యి నా కూతురు ఒంటి మీద పడితే ఆ చెయ్యిని కట్ చేస్తా. ఈ మాత్రం దానికి మా నాన్న కళ్ళు పట్టుకుని వివాహం జరిపించడం అంత అవసరమా? ఈ పెళ్లి చేసింది నీకంటే మగాడు నా కూతురికి దొరక్క కాదు. మరి వీళ్ల నాన్న పోతూ పోతూ తన స్నేహితుడి కొడుకైన నీకిచ్చి కూతురు పెళ్లి చెయ్యాలని 5 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాతే ఆస్తి తన కూతురికి దక్కుతుందని వీలునామా రాసి చచ్చాడు. అంటే తుచ్చమైన ధనం కోసం నన్ను బలిపశం చేశారా? లేకపోతే నీ మీద మోసపడి చేసుకుని అనుకున్నావా? రూల్ నంబర్ 3 ప్రకారం నువ్వు ఎక్స్ట్రాల్ చేయకుండా బుద్ధిగా పడుంటావనే మీ ఫ్యామిలీ కష్టాలన్నీ తీరుస్తావని మాటిచ్చి నిన్నిల్లరికం తీసుకొచ్చాం. ఇల్లరికమా? అయ్యో, మా నాన్నగారు ఎన్నడూ ఈ విషయం నాతో ప్రస్తావించలేదే. చెప్తే ఒప్పుకోవని మేమే చెప్పొద్దన్నా. అటు లైనొచ్చు. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? నోరు మూసుకొని గుడ్ బాయ్ లా మేము చెప్పినట్టు వింటూ పడుండడం. 5 ఏళ్ల తర్వాత డివోర్స్ పేపర్ మీద సైన్ చేసి నీ దారి. ఇంకెందుకు డైలాగ్స్? టైం వేస్ట్. సీన్ మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళి డోర్ వేస్తే. ఎందుకు? ఏ అర్ధరాత్రో దాని మీద చెయ్యి వేయడానికా? నోనో, శోభనం జరగకపోయినను ఫీల్ మిస్ కాకుండా ఉంటుందని. అత్తగారు ప్లీజ్. రా బావా రా. అక్కడ ఏం జరుగుతుంది బావా? ఛార్జింగ్ పెట్టుకుంటుందిరా. దానికి మొత్తం అర్థమైపోయిందిరా. అది ఖచ్చితంగా నాకు స్కెచ్ చేసిందిరా. ఇది ఒకసారి పట్టుక. వద్దు. పర్లేదు పట్టుకోరా. వద్దు బావా. పట్టుకోరా. వద్దు బావా. బావా, యూ కెన్ డూ ఇట్. నమస్కారం బావా. హే తేజ, కమ్ హియర్. వస్తున్నా. హే వావ్, నా కోసమా? దీనికి ఏం కాలేదండి. ఇదేంటి? నీకోసమే. హోలీ వాటరే. ఇది కూడా పనిచేయలేదు. టేస్టీ. ఇంకోటి ఉందా? లేదు. నెక్స్ట్ టైం వెళ్తే నా కోసం పెద్ద బాటిల్ తీసుకొని రా. ఓకే, తీసుకొస్తా. తేజ, ఎక్కడికైనా బయటికి వెళ్తామా? బయటగా వద్దు. ఓకే, అయితే బెడ్రూమ్ కి వెళ్తామా? వద్దు. నీకు పబ్బంటే ఇష్టంగా పబ్కి వెళ్దాం. రియలీ? ఓకే, లెట్స్ గో. ఓకే. సార్, మీ బీపీ కొంచెం ఎక్కువగా ఉంది సార్. నువ్వు కొంచెం దూరం జరిగితే నార్మల్ అవుతుంది. సార్, నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్, కొంచెం క్లారిఫై చేస్తారా? ఏంటది? ఎందుకు సార్ ఎప్పుడు ఈ పాతకని తుడిపిస్తూ ఉంటారు? నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదు. ఓ, పేషెంట్స్ వస్తున్నారు, మీరు అవతలకి వెళ్ళండి. మీరు రండి. నాకంతా అర్థమైంది సార్. తను నేను చెప్తాను. తిను నీ గర్ల్ ఫ్రెండ్, తనకు నువ్వు కడుపు చేసావు. వాళ్ళింట్లో తెలియకుండా తనకి అబార్షన్ చేయాలి, అంతే కదా? సార్, తనకు పెళ్ళైంది సార్. ఓ, అదన్నమాట సంగతి.
వాళ్ళ ఆయనే తెలియకుండా అబార్షన్ చేయాలి అంతే కదా? తేజా నేనే సార్ తన హస్బెండ్ని. ఓ పోనీ నీకే తెలియకుండా చేసేస్తా. ముందు నేను చెప్పేది వినండి సార్. ఆ, చెప్పు చెప్పు చెప్పు. తనకు వాంతులైనాయి సార్. ఓ అయితే ఇది అదే. వెంటనే నువ్వు వెళ్ళి కౌంటర్లో ఒక 5 లక్షలు కట్టిరా, టెస్టులు చేయించాలి. సార్ యా వాంతులు కాదు, ఆ. తిన్న ధరకు వచ్చిన వాంతులు. ఓ అదే సంగతి. మరి ఈ విషయం ముందే చెప్పవే. ఎక్కడ చెప్పనిచ్చారు సార్? నేను డీల్ చేస్తాగా. ఆ? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ. కొంచెం ముందుకి. జనరల్గా డైట్ ఏం తీసుకుంటావు? బల్లి పిల్లి ఎలక మేక. బల్లి పిల్లి ఎలుక మేక. వెరీ గుడ్ డైట్. ఐ లైక్ హర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హే మ్యాన్, ఐ లైక్ హర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. షీఈస్ ఎ గుడ్ కమెడియన్. ఇదిగో ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో, మనం తర్వాత మాట్లాడదాం. మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పమ్మా, పోనీ నువ్వు మనిషివేనా? అది కదా. ఏమో ఆ. మీరే చెప్పాలి. నేనైతే మనిషినే అనుకుంటున్నా, కానీ మా ఆయనే నమ్మట్లేదు. నేను చచ్చి 1 month అయింది అంటున్నాడు. మ్. పల్స్ కూడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.